హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఢిల్లీ ఎన్నికల్ని బేస్ చేసుకుని రిజల్ట్ వచ్చిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ పొంతనలేని మాటలు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ జంక్షన్లో సంబంధం లేని అన్ని అంశాలని మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో మరీ ముఖ్యంగా నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే, ఆయన ఒక మాట చెప్పింది ఏంటంటే, అక్కడ ఉచితాలు ఇవ్వడం వల్ల ఏమొస్తుంది అని చెప్పారంటే, ఖచ్చితంగా ఢిల్లీలో అవనివ్వండి, లేకపోతే అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవనండి, ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ స్కీమ్స్ని బేస్ చేసుకొని గెలవాలనుకునే ఒక ప్రయత్నం అవనివ్వండి, లేకపోతే వెల్ఫేర్ ఎక్కువ మొత్తంలో చేశారనే ఒక అంశం అవనివ్వండి, అది చంద్రబాబు నాయుడు గారికి మింగుడు పడకపోగా, ఇచ్చేదానికి ఆయనకి మనసు ఒప్పుకోక, ఈ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేదానికి ఆయనకి మనసు రాక, వెల్ఫేర్ ఇస్తే ఏమొస్తుంది, సంపద సృష్టించడం చేతగాని వాళ్ళకి వెల్ఫేర్ చేసినో విచ్చలవిడిగా బట్టలలోకి పంచే యొక్క నైతిక అర్హత ఉందా అని చెప్పే క్వశ్చన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ నేను చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రా లిక్కర్ అమ్మి ప్రజల ఆరోగ్యాలపై దెబ్బ కొట్టారు కాబట్టి చిత్తుగా ఓడిపోయారని చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, అసలు మీకు ఏమాత్రం బుద్ధి బుర్ర ఉండి ఉంటే మరి కేజ్రీవాల్ గారి సంఖ 2018-2019 మధ్యకాలంలో మీరు బీజేపీతో డిఫర్ అయిన క్రమంలో మీ ఎంపీలందరినీ ఆయన ఇంటికి పంపించి ప్రత్యేక హోదా కోసం ఆయన మద్దతు కూడగట్టే ప్రయత్నం ఎందుకు చేశారు మీరు? అప్పుడు కేజ్రీవాల్ గారు ఢిల్లీలో రా మద్యం అమ్ముతున్నారు, మంచి నాసిరకం మద్యం అమ్ముతున్నారు అన్నప్పుడు అర్థం కాలేదా? సీజ్ మహల్లో ఉంటున్నాడు అప్పుడు అర్థం కాలేదా మీకు? అంటే మీకు అప్పుడు నరేంద్ర మోదీకి అగెనెస్ట్గా ఫైట్ చేసేదానికి కేజ్రీవాల్ లాంటి అప్పుడు మీరు నిజాయితీపరుడుగా ఫీల్ అయ్యారు. అప్పుడు కేజ్రీవాల్ అవసరం పడ్డది కాబట్టి మీరు అలా అంటారా? ఇంకోటి, మద్యం వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడలేదు, వాళ్ళ కుటుంబాలు బాగుపడలేదు, రాజకీయంగా అందరూ చెతికిలు పడ్డారని చెప్పే ప్రయత్నం చేశారు. సంపూర్ణ మద్యపానం అనేసి 1994 ఎన్నికల ప్రచారంలో రామారావు గారు సంపూర్ణ మద్యపానం అని గెలిచిన తర్వాత సంపూర్ణ మద్యపానం చేశారు. ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కొని, ఆయన దగ్గర నుంచి ఆయన పార్టీ లాక్కొని, మీరు మళ్ళీ దొడ్డిదారులో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మీరు మళ్ళీ మద్యం పాలసీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మారు. మీరు నష్టపోయారా? మీరు రాజకీయంగా నాశనమయ్యారా? బతికే ఉన్నారుగా రాజకీయంగా. మళ్ళీ మీరు దొడ్డిదారిలో వాళ్ళతో వీళ్ళతో పొత్తు పెట్టుకుని వీళ్ళ సంకల్లాకి ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. ఏంటి ఈ చిల్లర శాపనార్థాలు పెట్టే ప్రయత్నం? అంటే వేరే వాళ్ళు మద్యం వ్యాపారం, మద్యం పాలసీలు తీసుకొస్తే నాశనం అవుతారు. మరి సంపూర్ణ మద్యపానంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తీసుకొచ్చిన మీరు ఇంకా బతికే ఉన్నారు కదా. మాట ఎలా అనాలనిపించింది మీకు? అసలు మీరు ఏదైనా ఉంటే పాలసీ పరంగా మాట్లాడండి, శాపనార్థాలు ఏంటి అసలు? తర్వాత రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు, శీష్ మహల్ని కంపేర్ చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివసించినటువంటి నివాసాన్ని కేజ్రీవాల్ బీజేపీ వాళ్ళు శీష్ మహల్ అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ శీష్ మహల్ అన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో రిషికొండలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిషికొండలో అఫీషియల్ పర్పస్కి అఫీషియల్గా ముఖ్యమంత్రి ఉండేదానికి నివాసం కట్టించిన దాన్ని, ఈ రెండింటిని కంపేర్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు హైదరాబాద్లో మీరు కట్టుకున్న కొంప ఎన్ని వందల కోట్లతో కట్టారు? ఆ ఇంద్రభవనం ఎలా ఉంటుంది? దాన్ని బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం ఎందుకు చేయరు? మీరు ఇంద్రభవనంలో ఉండే పూరి గుడిసెలో ఉంటున్నారా? మీరు లేదు కదా. మీరు ఏమన్నా పూరి గుడిసెలో ఉండి పరిపాలిస్తున్నారా అమరావతిలో? ఇప్పుడు అద్దాల మేడలో ఉండట్లేదా మీరు? లేకపోతే ఇంద్రమ గృహాల్లోనూ, లేకపోతే ఎన్టీఆర్ గృహాల్లోనూ, లేకపోతే వైఎస్ఆర్ గృహాల్లో ఉంటున్నారా? కాదు కదా. ఏంటి దొంగ తిరుగుడు మాటలు అసలు? తర్వాత నేను చెప్పింది అసలు సంపద సృష్టి, అసలు వెల్ఫేర్ చేసే వాళ్ళకి, సంపద సృష్టి చేయడం చేతకాని వాళ్ళకి అసలు వెల్ఫేర్ చేసే నైతిక అర్హతే లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని ఈరోజు ఒక గ్యారెంటీ ఇచ్చి మిగిలిన 5 గ్యారెంటీలు తుంగలో తొక్కేశారు. ఈరోజు అంటున్నారు అసలు ఫ్రీ వెల్ఫేర్ విచ్చలవిడిగా పంపకాలు చేస్తే అసలు ఏమొస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సంపద సృష్టి కోసం మీరు ఎంచుకున్న మార్గాలు, నీచమైన మార్గాలు ఏంటి తెలుసా? ఒకటి, మద్యం పాలసీ. ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు, లైసెన్స్డ్ మద్యం షాపుల నుంచి ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు పంపిణీ. రెండోది, మీరు ఎంచుకున్న విధానం ఏంటి? ఉచిత ఇసుక దోపిడీ. ఇది కాకుండా కొత్తగా రీసెంట్గా వచ్చిన పాలసీ ఏంటి మీది? ఇది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఇక నుంచి ఎవరైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ప్రజల మీద పెనుభారం మోపే ప్రక్రియ. మీరు ప్రజల మీద భారం మోపకుండా సంపద సృష్టిస్తుంది ఎక్కడ అసలు? మీకు అసలు ప్రజల మీద భారం మోపకుండా సంపద సృష్టించడం చేతే కాదు. ఇంకో పక్క విద్యుత్ ఛార్జీలు పెంచేదానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఉచిత బస్ ప్రయాణం ఇవ్వకుండా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచే ప్రయత్నంలో ఉన్నారు మీరు. మీకే సంపద సృష్టించడం చేత కాదు, మీరు వేరే వాళ్ళని ఎలా అంటారు అసలు? అంటే ఇంకో మాట ఈయన చెప్పింది ఏంటంటే, యాస్పిరేషన్ ఆఫ్ ద పీపుల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేయకూడదని చెప్పారు. మీరు 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజల్లో ఒక యాస్పిరేషన్ని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచింది మీ 3 పార్టీలు కాదు.
మీరు వేరే పార్టీలు అంటే ఎక్కడ ఉపయోగం? 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసి మాట అని ఉంటే నమ్మేవాళ్ళు ఎవరన్నా? మీరు 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ, అది కూడా మద్యం పాలసీలో వచ్చిన డబ్బు ద్వారా మీరు గ్యాస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను 6 గ్యారెంటీలని నమ్మబలికిచ్చి వాళ్ళల్లో లేనిపోని ఆశలు రేకెత్తించి ఒక గ్యారెంటీ కూడా ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిన మీరు నీతులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది చంద్రబాబు గారు. అండ్ నేను చెప్పిన ఇంకో మాట, 1991 రిఫార్మ్స్కి ముందు హిందూ ఎకనమిక్ గ్రోత్ రేట్ ఉండింది. కాంగ్రెస్ పార్టీ టైంలో అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ గ్రోత్ రేట్ని హిందూ గ్రోత్ రేట్ అనేవాళ్ళు. యానిమల్ స్పిరిట్తో ఇండియన్ ఎకనమిక్ గ్రోత్ రేట్ ఉండిందని చెప్పే ప్రయత్నం చేశారు. 99లో ఎకనమిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది పివి నరసింహరావు, తెలుగు బిడ్డ అని చెప్పారు. ఆ పివి నరసింహరావు కూడా కాంగ్రెస్ పార్టీనే కదా. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఇండియన్ ఎకానమీని మిక్స్డ్ ఎకానమీగా ఉండి మార్కెట్ ఇంటర్వెన్షన్ కాకుండా దూరంగా పెట్టిందో, ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ ఎల్పీజీ రిఫార్మ్స్ తీసుకొచ్చింది కదా. ఈ ఎల్పీజీ రిఫార్మ్స్ పుణ్యమని దేశానికి ఒరిగిందేంటి? ప్రపంచంలో ఉన్నటువంటి అపర కుబేరులు, దళారులు, కార్పొరేట్స్ అందరూ వచ్చి భారతదేశంలో ఉన్న సంపద దోచుకొని విదేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఇంకోటి జరిగింది ఏంటి? మీలాంటి దళారులు రాజకీయంగా చాలా బలవంతులైపోయారు. ఎల్పీజీ రిఫార్మ్స్ వల్ల దేశంలో ప్రజలకు జరిగిన మేలు కంటే విదేశాలు దోచుకెళ్ళింది ఎక్కువ ఉంది. మీలాంటి దళారులు రాజకీయంగా బలపడేదానికి ఆస్కారం ఏర్పడింది. తర్వాత ఈయన చెప్పిన ఇంకో మాట, ప్రిన్స్లీ స్టేట్స్ తర్వాత ప్రెసిడెన్సీస్ గ్రోత్ రేట్ ఎలా ఉండింది? ఒకప్పుడు బ్రిటిషర్స్ టైం నుంచి ఏ సిటీస్ బెటర్గా గ్రో అయినా అదే సిటీలు గ్రో అయినా ఎకానమీ పరంగా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేది. మిగిలింది దేశంలో ఎక్కడ ఎకానమీ పరంగా గ్రోత్ రేట్ ఉండేదానికి ఆస్కారం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఈయన హైదరాబాద్ గురించి ఈయన ఏదో చేశాడు, దాన్ని గుర్తుపెట్టుకొని జనాలు ఓట్లు వేయాలని చర్చ జరగాలని చెప్పే ప్రయత్నం చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి వ్యక్తుల్ని గెలిపించాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఈయనేదో హైదరాబాద్ని ఉద్ధరించాడంట, హైదరాబాద్ వల్ల సంపద ఏదో పెద్దగా సృష్టించేశాడంట. మరి హైదరాబాద్లో సంపద సృష్టిస్తే తెలంగాణ ఈరోజు సుభిక్షంగా ఉందా? ఉమ్మడి రాష్ట్రం సుభిక్షంగా ఉందా? హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ చర్చ జరగాలంటే దీని మీద, ఈయన చేసినటువంటి రిఫార్మ్స్ మీద. మీరు అసలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ 1991లో ఎల్పీజీ రిఫార్మ్స్ తీసుకురాకపోతే అసలు మీరు హైదరాబాద్ అని చెప్పుకునేదానికి కూడా ఉండేది కాదు కదా. హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఒకటి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అవన్నీ మీకు సంబంధం లేకుండా వచ్చాయి. అది బీడీఎల్ అవనివ్వండి, సీసీఎంబీ అవనివ్వండి, ఈసీఎల్ అవనివ్వండి, ఈక్రీశాట్ అవనివ్వండి, బీహెచ్ఎల్ అవనివ్వండి, మిధాని అవనివ్వండి, ఇవన్నీ మీకు సంబంధం లేకుండా వచ్చి హైదరాబాద్ ఎమర్జ్ అయిపోయింది కదా అప్పటికే. ఎల్పీజీ రిఫార్మ్స్ వల్ల దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేజర్ సిటీస్ గ్రో అయినట్టు హైదరాబాద్ అయింది. దానికి ఈయన కాంట్రిబ్యూషన్ ఏదో ఉంది. వెనక్కి వెళ్ళి చరిత్ర తిరిగేసి చర్చ జరిపి ఈయన మళ్ళీ గెలిపించాలంట. కంటిన్యూటీ ఇన్ గవర్నమెంట్ ఉంటే గుజరాత్లో డెవలప్ అయిందంట. గుజరాత్లో ఈరోజుకి మాల్ నోరిష్మెంట్ ఎంత ఉందో తెలుసా? పేదరికం ఎంత ఉందో తెలుసా? ప్రైమరీ స్కూల్ డ్రాప్అవుట్స్ ఎంత ఉన్నాయో తెలుసా? ఆ స్టాట్స్ మాట్లాడండి, అప్పుడు మీరు గుజరాత్ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. ఈ రోజుకి గుజరాత్లో ప్రైమరీ స్కూల్ డ్రాప్అవుట్స్ దేశంలో టాప్ 5లో గుజరాత్ ఒకటి ఉంది. గుజరాత్లో పేదరికం మొత్తం కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోయిందా? నరేంద్ర మోదీ అక్కడ ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్లో పేదోళ్ళు లేరా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? గుజరాత్లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో వరద వచ్చిన తర్వాత ఎలా వచ్చి మునిగిపోయిందో చూసారా? అసలు ఎంత డొంక తిరుగుడు మాటలు చూడండి. ఇది మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే వెల్ఫేర్ ఇవ్వకూడదు, ఉచితం ఇస్తే ఏం రాదు, 6 గ్యారెంటీలు ఇవ్వను అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకుంటారో లేదో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఈయన చెప్పిన మాటలు ఏంటంటే, ఈయన చెప్పినటువంటి మాటల్ని కొంతమంది సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేస్తారంట. అసలు విష ప్రచారం చేయడము నేర్పిందే మీ సొంత మీడియా ద్వారా. మీరు అసలు మిమ్మల్ని మోసే మీడియా చేసే విష ప్రచారం ముందు అసలు మిమ్మల్ని పొలిటికల్గా విమర్శించే వాళ్ళు చేసే విమర్శే కాదు తెలుసా? మీది ఒక ఆర్గనైజ్డ్ విష ప్రచారం మీరు చేస్తుంది. మీరు మీడియాను అడ్డం పెట్టుకొని మీరు చేసేది, మీకు సంబంధించిన మీడియాను అడ్డం పెట్టుకొని మీరు చేసేది క్యారెక్టర్ అసాసినేషన్ అవతరం ఉండదు. దాని ముందు మిమ్మల్ని రాజకీయంగా విమర్శించే వాళ్ళది అసలు విమర్శే కాదు చంద్రబాబు గారు. ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఎంత దిగజారి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు అవడం ఏంటి, అక్కడ రిజల్ట్ రావడం ఏంటి, ఆ రిజల్ట్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈయన ఊదరగొట్టడం ఏంటి, ఈ ఊదరగొట్టడం ప్రాసెస్ మొత్తంలో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేదానికి ఈయనకు మనసు రాక ఉచితాలు ఇస్తే ఏమొస్తుందని ఎదురు క్వశ్చన్ చేస్తున్నాడంటే అసలు ఈయనేమనాలి? అసలు ప్రజలు యాస్పిరేషన్కి అగెనిస్ట్గా వెళ్తే ఈయన యాస్పిరేషన్ క్రియేట్ చేసి వాళ్ళని వెన్నుపోటు పొడిచి
వేరే వాళ్ళు ప్రజల్ని నమ్మించి మోసం చేశారని చెప్తున్నాడంటే అసలు ఈ నియమనంలో అర్థం కావట్లేదు అసలు. కానీ ఒకటి మాత్రం ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు ఏ అవకాశాన్నన్నా అందులో నా కాంట్రిబ్యూషన్ ఉంది అని డబ్బా కొట్టుకోవడంలో ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయడు, ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలడు. ఇంత నీచంగా, ఇంత చిల్లరగా. అండ్ కేజ్రీవాల్ గురించి మాట్లాడితే ఏం చెప్పింది, శీష్ మహల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. 2018లో 2019లో అదే కేజ్రీవాల్ సంఖ్య ఎందుకు నాకంటే ఈయన సమాధానం చెప్పగలరా? అక్కడ అంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేయాలి. సార్ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, కేజ్రీవాల్తో పొత్తు కేజ్రీవాల్ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు మోడీకి అగెనిస్ట్గా. ఈరోజు అదే కాంగ్రెస్ని అదే కేజ్రీవాల్ తిడుతుందంటే అసలు చంద్రబాబు నాయుడుని అసలు మనం మనిషిగా చూడాలా? బిగ్ క్వశ్చన్ మార్క్ ఇది. కానీ ఏం చేస్తాం, మన దరిద్రం, మన దౌర్భాగ్యం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ఆర్గనైజ్డ్ మీడియా మాఫియా తయారైపోయింది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే కరెక్ట్, చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడితే అదే రైట్ అనే దానికి ఒక ఆర్గనైజ్డ్ మాఫియా మీడియా మాఫియా తయారైపోయింది కదా. ఇంకా దాని ముందు ఎవడన్నా ఎక్కడ నిలబడగలడు అసలు? చూడాలి ఈ చంద్రబాబు నాయుడు గారి బూటకమైన ఈ మ్యానిపులేటివ్ కట్టుకథలల్లి ప్రతి దాంట్లో ఈయన ఉన్నాడని చెప్పే ప్రయత్నాలు మనకి ఎప్పుడు, ఈ దరిద్రం ఎప్పుడు తగ్గుద్దో చూడాలి. థ్యాంక్ యూ.